క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభాభివందనలు తెలియజేస్తున్నాను. నేటి దినాన ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాలలో 3వ సంఘం గురించి మనం శ్రేష్టమైన పాఠాలు నేర్చుకుందాం. ప్రభు రాసిన లేఖలో ఆ సంఘంలో ప్రభు మెచ్చుకున్న విషయాలు, ఆ సంఘంలో ప్రభు గద్దించిన విషయాలు, ఆ సంఘానికి ప్రభు చేసిన బోధ, వాగ్దానం ఏమైతే ఉన్నాయో, ప్రభు సరిచేసుకోమన్న విషయాలు ఏమున్నాయో మనం ఈ యొక్క సంఘాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. 3వ సంఘం ఇదే తుయతైరా సంఘం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18 నుండి 29 వచనాలలో ఈ యొక్క సంఘము గురించి వ్రాసిన లేఖలో అంశాలున్నాయి. ఇది సుదీర్ఘమైన వచనాలతో కూడిన లేఖ. మిగతా 7 సంఘాలకు ఏ సంఘానికి కూడా ఇంత పెద్ద ఉత్తరము ఒక రకంగా దేవుడు రాయలేదు అనుకోవచ్చు. వాస్తవంగా ఇది మిగతా సంఘాలతో పోల్చినప్పుడు చిన్న సంఘంగా చరిత్రకారులు చెప్తారు. మనం ఈ యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆ అవగాహన మనకి కూడా కలుగుతుంది. మిగతా సంఘాలతో పోల్చినప్పుడు ఈ యొక్క తుయతైరా సంఘం చిన్న సంఘమే, కానీ ఈ ఉత్తరం మాత్రం చాలా పెద్దది. దేవుడు ఎన్నో విషయాలు ఈ సంఘానికి వ్రాసాడు. నేటి దినాన ఇందులో ఉన్న శ్రేష్టమైన విషయాలు మనం ధ్యానం చేయడం ద్వారా మనం కూడా శ్రేష్టమైన పాఠాలు నేర్చుకొని ప్రభు ఏ రీతిగా మనల్ని సిద్ధపడమంటున్నాడో, ఏ రీతిగా ప్రభు జీవించమంటున్నాడో, ఎత్తబడే సంఘములో ఉండునట్లుగా మనం ఏ రీతిగా ఆయత్తపడుతూ సిద్ధపడుతూ ఆయన రాకడను అపేక్షించు వారిగా మన సిద్ధపాటు ఎలా ఉండాలో ప్రభు ఈ యొక్క ఉత్తరంలో తుయతైరా సంఘస్థులకు రాయడం ద్వారా నేటి దినాన మనతో కూడా మాట్లాడుతున్నాడని మనం నేర్చుకోవచ్చు. రండి, మనం ఈ యొక్క ఉత్తరంలో ఉన్న శ్రేష్టమైన విషయాలు మనం ధ్యానం చేద్దాం. తుయతైరాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము. తుయతైరా, అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజిపోలిన పాదములు కల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏవనగా. గమనించండి, తుయతైరా సంఘం. ఈ యొక్క తుయతైరా సంఘం వాస్తవంగా దీనిని ఎవరు స్థాపించారో ఇది పూర్తిగా వివరాలైతే అంత స్పష్టంగా లేవు. అయితే చాలామంది చరిత్రకారుల అభిప్రాయం, బైబిల్ పండితుల అభిప్రాయం, వాక్యాన్ని ధ్యానించినప్పుడు నీకు నాకు కలిగే ఒక గొప్ప అభిప్రాయము ఏమిటంటే, ఈ యొక్క సంఘము ఎవరి ద్వారా స్థాపించబడింది అంటే, తుయతైరా అనగానే మనకి గుర్తొస్తుంది లూదియా. దేవుడు ఆమె హృదయమును తెరిచాడు. పౌలు గారు వాక్యం చెప్పినప్పుడు ఆమె యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచింది. ఆమె కుటుంబం అంతా కూడా క్రీస్తులో బాప్తిసం పొందారు. ఆమె పౌలు గారిని తదితరుల్ని తన గృహానికి తీసుకువెళ్ళడానికి ఆమె అడుగుతుంది, నేను క్రీస్తునందు విశ్వాసం ఉంచిన దాన్నని మీరు నమ్మితే, విశ్వసిస్తే మీరు నా ఇంటికి రండి అని పౌలు గారిని, ఆయన సహచరులను ఆమె తన ఇంటికి తీసుకుని వెళ్ళి ఆతిథ్యం ఇచ్చింది. వాస్తవంగా ఈ యొక్క లూదియా ఎవరంటే తుయతైరా పట్టణస్థురాలుగా మనం చూస్తాం. ఈమె ఐరోపా ఖండంలో మొట్టమొదట సువార్తను ఆమె నమ్మి సువార్తను ఐరోపా ఖండానికి వ్యాప్తి చేసినట్లుగా మనం చూస్తాం. చాలామంది చరిత్రకారులు, బైబిల్ పండితుల అభిప్రాయం, ముఖ్యంగా వాల్ఫోర్డ్ అనే బైబిల్ పండితుడు చెప్పే మాట ఏమిటంటే, ఈ సంఘము ఈ యొక్క లూదియా ద్వారా స్థాపించబడింది అనే మాట. ఇది చాలా వరకు ఏకాభిప్రాయం కలిగింది ఈ యొక్క వాదనలో. నిజంగానే లూదియా ఆమె ఐరోపా ఖండానికి వెలుగుగా, ఐరోపా ఖండాన్ని వెలిగించిన ఒక జ్వాలగా. లూదియా అంటే దివిటి అని అర్థం. నిజంగానే చీకటి నిండిన ఆ యొక్క ఐరోపా ఖండాన్ని, సువార్త వెలుగును తన దివిటి పేరు పెట్టుకున్న ఆ స్థితికి తగినట్టుగా సువార్త వెలుగును ఆమె విస్తరింపచేసింది. ఆమె ద్వారా ఈ యొక్క తుయతైరా ఈ సంఘము స్థాపించబడినట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క వాక్య భాగంలో అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 11 నుండి 15 వచనాలు చదవండి. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 11 నుండి 15 వచనాలు. మరికొద్ది మంది ఏమంటారంటే, అపోస్తుడైన పౌలు ఎఫెసులో సేవ చేసిన కాలంలో ఈ సంఘము స్థాపించబడింది అంటారు. పౌలు గారి ద్వారా స్థాపించబడింది. ఆయన ఎఫెసులో సేవ చేసినప్పుడు అదే సమయంలో దాదాపుగా ఈ యొక్క తుయతైరా సంఘము కూడా స్థాపించబడింది అంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఎక్కువ మంది ఆ నమ్మిక ప్రకారం వాస్తవంగా తుయతైరా పట్టణస్థురాలు ఆమె లూదియా, ఆమె ఊదారంగు పొడిని అమ్మేదిగా. ఊదారంగు అది ధనికులు,
రాజవస్త్రాలు ఆ వాడకంలో వాడే ఒక అద్దకములో వాడే రంగు అన్నమాట. చాలా ఖరీదు కలిగిన వ్యాపారం, ధనవంతులకు మాత్రమే సాధ్యమయ్యే వ్యాపారం అది. అనగా ఈ యొక్క వ్యాపారం చేసే వారికి ధనికులతో, రాజవంశీకులతో సంబంధం ఉంటుందని మనం చూస్తాం. అనగా ఈ యొక్క లూదియా ఆమెకున్న అధిక పరిచయాలతో, ఆమె ధనవంతురాలుగా ఉంది కాబట్టి ఆమెకు మరింత తేలికైంది సువార్తను అక్కడికి తీసుకొని వెళ్ళడం అనేది వాదన వాస్తవం అయిండొచ్చు. దేవుడు ఒక్కొక్కళ్ళగా రీతిగా వాడుకుంటాడు. ఆయన తన పరిచర్య జరిగించడానికి దేవుడు తన యొద్దకు వచ్చువారిని లేదా దేవునికి అందుబాటులో ఉన్నవారిని ఆయన తన పరిచర్య కొరకు వాడుకోగలడు. దేవునికి మన సామర్థ్యాలు, మన శక్తి, మన విశిష్టత, మన గొప్పతనం, మన పేరు, మన ప్రఖ్యాత, మన పాండిత్యం ఏం అవసరం లేదు. దేవునికి కావాల్సింది ఏమిటంటే అందుబాటులో ఉండడం కావాలి. అందుబాటులో ఉండడం. ప్రభువా నేనున్నాను, నన్ను పంపు అన్న యెషయాలాగా ఆ రీతిగా మనం అందుబాటులో ఉండాలి. మాట్లాడు ప్రభువా, నీ దాసుడు ఆలకించుచున్నాడు నా దినాన. షిలోహు మందిరంలో సమూయేలు పలికినట్లుగా మనం కూడా దేవునికి మనం అందుబాటులో ఉన్నప్పుడు వాడుకుంటాడు. హ్యూమిలిటీ, అవైలబిలిటీ రెండు. హ్యూమిలిటీ తగ్గింపు, లోబడ్డం, దీనత్వం. ప్రభు మాట విని, ప్రభు అంటున్నాడు ఎవరు నా మాట విని వణుకుతారో అని నేను దృష్టిస్తానని. రెండో విషయం హ్యూమిలిటీ, వినయము, విధేయత దేవుడు వాడుకోవడానికి. మూడోది దట్స్ ప్యూరిటీ, పవిత్రత. అవైలబిలిటీ, హ్యూమిలిటీ అండ్ ప్యూరిటీ, ఈ మూడు లూదియాలో ఉన్నాయి. అందుకే దేవుడు అక్కడ స్తంభం స్థాపించడానికి లూదియాని వాడుకున్నాడా అనిపిస్తుంది మనకి. కాబట్టి ఇప్పుడు తుయతైరా సంఘము గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ తుయతైరా సంఘపు దూతకు ఇలాగూ రాయము, అగ్ని జ్వాల వంటి కన్నులు, అపరంజి పోలిన పాదములు కల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా. మొదటి అధ్యాయంలో చూస్తున్నాం మనం ఆ అగ్ని జ్వాల వంటి కన్నులు. ఆయన కన్నులు ఎంత తీక్ష్ణమైనవో, ఆయన పరిశుద్ధ ఆగ్రహాన్ని చూస్తున్నాం. ఎర్రని కన్నులు, కోపం వచ్చినప్పుడు కళ్ళు ఎర్రగా ఉంటాయి కదా. ఆయన పవిత్ర ఆగ్రహం అన్నమాట. ఆగ్రహం, ఆయన కోపము పవిత్రమైంది. ఎవరి మీద ఆయన కోపం? పాపం మీదే కదా. పాపం మీద ఆయన కోపం. దేవుని మాట వినని వారి మీద కోపం. ఆయన దేవుని వాక్యాన్ని త్రోసివేసే వారి మీద కోపం. అయితే దేవుడు పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. చూసారా, ఆయన పరిశుద్ధ ఆగ్రహం అని చూస్తాం మనం. అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు. అపరంజి కాబట్టి నీతి న్యాయములకు గుర్తు, ప్రతిష్ఠించబడడానికి గుర్తు. నీతి న్యాయములు, ఇత్తడి గంగాళం, కాళ్ళు కడుక్కొని లోనికి వెళ్ళాలి కదా. నీతి న్యాయములు కాబట్టి అపరంజి పోలిన పాదాలు అనగా నీతి న్యాయములకు ప్రతిష్ఠించబడ్డానికి గుర్తుగా మనం చూస్తాం. అపరంజిని పోలిన పాదాలుగా ఎవరైనా యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు తన దూత ద్వారా యోహానుకు అనుగ్రహించబడిన ప్రత్యక్షత, యోహాను ద్వారా తన దాసులకు అనుగ్రహించబడ్డం. అనగా ఈయన ఎవరు అంటే వాక్యంలో రాయబడింది, దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా. యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. ఆయన ఎవరో మనం నేర్చుకున్నాం. ఆయన దీపస్తంభాల మధ్య తిరుగుతున్నాడు. సంఘాల మధ్య ఆయన సంచరిస్తున్నాడు. సంఘాలను చూస్తున్నాడు ఆయన అని నిన్న నేర్చుకున్నాం మనం. సంఘాల్లో ఉన్న విశ్వాసులను చూస్తాడు ఆయన. మనం ఎక్కడున్నామో, ఏం చేస్తున్నామో, మన పనేమిటో, మన గమ్యమేమిటో, మన మాటలేమిటో, మన ప్రవర్తన ఏమిటో, మన స్థితి ఏమిటో అంతా ఆయన చూస్తాడు. ఆయన చూడకుండా మరుగైనది ఏది కూడా లేదు. కాబట్టి ఇక్కడ గమనించండి, కుమారుడు చూస్తాడు, దైవ కుమారుడు చెప్పు సంగతులేమనగా. ఆ సంగతి ఏం చెప్తున్నాడు చూడండి ప్రభు. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును అన్నాడు. 5 విషయాలు చెప్తున్నాడు. మొట్టమొదట నీ క్రియలు, 2 నీ ప్రేమ, 3 నీ విశ్వాసం, 4 నీ పరిచర్య, 5 నీ సహనమును నేను ఎరుగుదును అన్నాడు. గమనించారా? ఇక శ్రేష్టమైన విషయం అంటాడు, నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని నేను ఎరుగుదును అన్నాడు. అనగా నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు ఎక్కువైనవని ఎరుగుదును. అనగా నీ క్రియలు తెలుసు, నీ ప్రేమ తెలుసు, నీ విశ్వాసం తెలుసు, నీ పరిచర్య తెలుసు, నీ సహనము తెలుసు అన్నాడు. ఒక క్రైస్తవుడిగా అనగా సంఘంలో చేర్చబడిన వ్యక్తిగా, ఇప్పుడు సంఘంలో ఉన్నాం మనం.
యేసుక్రీస్తు అన్న ఆ సంఘం, ఆయన త్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, తన రక్తము ద్వారా ముద్రించబడిన సంఘం, వధువు సంఘం. ఆ సంఘంలో అవయవాలం మనం కదా, అవయవాలం. అయితే ఆ అవయవాలు వాటి వాటి స్థానంలో వాటికి అప్పగించిన పనిని అవి నెరవేరుస్తూ ఉండాలి. తన చిత్తానుసారంగా అవయవాలను వాటి స్థానంలో దేవుడు అమర్చాడు. వాటి పనిని అవి చేయాలి. చెయ్యి పని చెయ్యి చేయాలి, కాలు పని కాలే చేయాలి, చెవి పని చెవి చేయాలి, నోటి పని నోరే చేయాలి కదా, కన్ను పని కన్నే చేయాలి, ఒకటి మరొకటి చేయకూడదు. దేవుడు వేటి స్థానంలో అవయవాలను ఉంచాడో అవి ఆ పని చేయాలి. అవును కదా. సంఘంలో దేవుడు మనందరినీ చేర్చాడు. ఇప్పుడు మనం ఆ జీవం కలిగిన దేవుని సంఘంలో మనం అవయవాలం కదా. మరి అవయవాలు అయినప్పుడు నీ పని నువ్వు చేస్తున్నావా? నీ స్థానంలో నువ్వు ఉన్నావా? ఆలోచించండి. దేవుడు మనకే స్థానం అయితే ఇచ్చాడో ఆ స్థానంలో నమ్మకంగా పనిచేయండి. స్థానం మార్చుకోవద్దు. దేవుడు నీకేది ఇచ్చాడో అదే నీకు క్షేమం. దేవుడు ఇవ్వని దాని కొరకు మీరు ఆరాటపడద్దు, ఒక పోరాటం చేయొద్దు. ఎందుకో తెలుసా? నువ్వు ఎక్కడుండాలో దేవునికి తెలిసినప్పుడు అక్కడే ఉంచుతాడు ఆయన. అవును కదా. గిద్యోను తనతో ఉన్న 300 మందిని యుద్ధానికి తీసుకుని వెళ్తున్నప్పుడు చక్కగా రాయబడింది, ఎవరి స్థానములో వారు నిలిచి. ఆహా, ఎంత మంచి మాట. ఎవరి స్థానములో వారు నిలిచి. నీ స్థానంలో నువ్వు నిలువు. నీకు మెప్పు ఘనత దేవుని వల్లే కదా కలగాలి. ఏ మనిషి కొరకు రక్షణ పొందావా? కాదు కదా. క్రీస్తు ప్రభువారు నిన్ను రక్షించాడు. మనుషుల ఘనతను ఆశిస్తున్నావా? అవును, ఆలోచించాడు. నేను పౌలు గారి గుంపు, నేను అపోల్లో గుంపు, నేను పేతురు గుంపు, నేను క్రీస్తు ప్రభు గుంపు అని కొరింథీ సంఘం 4 ముక్కలైనప్పుడు పౌలు గారు అంటున్నాడు, పౌలు మీ కొరకు సిలువ వేయబడ్డా. ఇది నాన్న ఎవరి కొరకు నువ్వు సంఘంలో జీవిస్తున్నావు? వేరే వారి మెప్పు కొరక? లేదా నీ స్వగనతను కోరి సంఘంలో చేరావా? కాదు. తన స్వరక్తమిచ్చి సంపాదించాడు క్రీస్తు ప్రభు నిన్ను నన్ను. ప్రభు ఏమంటున్నాడు చూడండి, నీ క్రియలను నాకు తెలుసు, నీ ప్రేమ నాకు తెలుసు, నీ విశ్వాసము నాకు తెలుసు, నీ పరిచర్య నాకు తెలుసు, నీ సహనం నాకు తెలుసు. ఈ విషయాలు మీరు ఒకసారి యోచించుకోండి. నీ మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు మరీ ఎక్కువైన వెరుదును. నీవు భక్తి జీవితంలో అలా కొనసాగుతున్నావు. కడపటి క్రియలు మరీ ఎక్కువగా. ఇంత బాగుంది ఈ సంఘం. ప్రశంసించాడు ఆ సంఘంలో. ఆ సంఘంలో ప్రభు 5 విషయాలు మెచ్చుకున్నాడు ఆయన. 6వ విషయాన్ని మరింతగా ప్రభు చక్కగా మాట్లాడుతున్నారు స్పష్టంగా. నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని నేను ఎరుగుదును అన్నాడు. చక్కగా 6 విషయాలు చెప్పాడు ఆ సంఘంతో. ఇప్పుడు ప్రభు ఏ విషయం ఆ తప్పితాన్ని కనుగొన్నాడో ప్రభు ఈ 6 విషయాల్లో మెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ విషయంలో ప్రభువుకి కష్టమైంది. ఆ సంఘాన్ని చూసినప్పుడు ఆ సంఘం మీద నేరం మోపుతున్నాడు. ఆ సంఘంలో ఉన్న లోపాలు ప్రభు కనుగొని బహిర్గతం చేస్తూ ఉన్నాడు. 20వ వచనం, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమిటో చూడండి ఆ తప్పు. ఏమనగా, తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని ఉండనిచ్చుచున్నావు. తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని ఈ సంఘం, తుయతైరా సంఘం ఉండనిచ్చుచున్నది. ఎవరి యెజబెలు? ప్రవక్తినని ఎందుకు చెప్పుకున్నది? ఈమె ప్రస్తావన ఎక్కడ ప్రారంభమైంది? ఈమె ప్రవక్తనని చెప్పుకోవడానికి కారణం ఏంటి? అసలు ఈమె ఎవరు? సంఘము ఎందుకు ఉండనిచ్చింది? మనం నేర్చుకుందాం. ఉండనిచ్చుచున్నావు జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును, అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. చూసారా? ఈ యొక్క యెజబెలు ఉండనిచ్చిన ఈ స్త్రీ మోసపరిచే స్త్రీగా ఉంది. తాను ప్రవక్తినని చెప్పుకుంటున్న స్త్రీగా ఉంది. అది జారత్వం చేయడానికి, విగ్రహములకు బలి అర్పించిన వాటిని తినుటకు నా దాసులకు బోధిస్తూ ఈ సంఘములో కొత్త బోధ వచ్చింది. అదే యెజబెలు బోధ. యెజబెలు ఆత్మతో బోధించబట్టం జరుగుతుంది. ఏమిటో తెలుసా? జారత్వం చేయొచ్చు, తప్పు లేదు. విగ్రహములకు బలి అర్పించింది తినొచ్చు, ఏమి ఇబ్బంది లేదు, చెయ్యండి అని తప్పుడు బోధ బోధించుచు మోసపరుచుచున్నది. అసలు నీవు ఆ స్త్రీని ఎందుకు ఉండనిచ్చావు అని ప్రశ్నిస్తున్నాడు ప్రభువారు. చూసారా? అవును, 21వ వచనం, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. చూసారా? మారు మనసు పొందడానికి ప్రభు అవకాశం ఇచ్చాడు. జారత్వమును విడిచిపెట్టమని ప్రభు అవకాశం ఇస్తే జారత్వము
విడిచిపెట్టడానికి, మారు మనసు పొందడానికి ససేమిరా అన్నదంట సంఘం. మారు మనస్సు పొందనొల్లదు, సమయం ఇచ్చాడు. ఇదినేనా దేవుడు తప్పితములు ఎత్తి చూపి మనకు సమయం ఇస్తున్నాడు మారు మనసు పొందమని. అతిక్రమంలో దాచక ఒప్పుకొని విడిచిపెడితే ప్రభు ఇచ్చిన సమయంలో నీవు నేను కనికరం పొందుతాం. దాచిపెట్టద్దు, కానీ మారు మనసు పొందనల్లదు అంటున్నాడు. ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా విభజించు వారిని దాని క్రియల విషయమై దాన్ని మంచం పట్టిస్తాను అంటున్నాడు. చూసారా దేవుడు అంటున్న మాట? తీర్పు చూడండి, గద్దింపునిస్తూ ఉన్నాడు దేవుడు, లోబడమంటున్నాడు. వచ్చే తీర్పు చూడండి, దాన్ని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమ పాలు చేతును. మారు మనసు పొందితే సరే. ఎవరైతే తప్పుడు బోధ విన్నారో, ఎవరైతే జారత్వము వాడుక చేసుకున్నారో, ఎవరైతే విగ్రహాలకు అర్పించిన బలి ఆ నైవేద్యాన్ని తిన్నారో, తప్పుడు బోధ వైపు ఆకర్షితులై మార్గము మళ్లించబడ్డారో, మోసపరచబడ్డారో, ఇదినేనా దేవుడు మాట్లాడుతూ వారిని సరిచేస్తూ గద్దిస్తూ దారిలోకి రమ్మని మారు మనసు పొందమంటున్నాడు. మీరు ఆ క్రియలు విడిచిపెట్టండి అంటున్నాడు, జారత్వమును విడిచిపెట్టండి అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు మారు మనసు పొందడానికి సమయం ఇచ్చాడు, నువ్వు మారు మనసు పొందితే సరే, లేకపోతే నిన్ను మంచం పట్టించి నీతో వ్యభిచార క్రియలు ఎవరైతే చేశారో, ఎవరైతే పాలు పంపులు పొందారో వారిని బహుశ్రమల పాలు చేతును అన్నాడు. 23వ వచనం, దాని పిల్లలకు నిశ్చయముగా చంపేదని. దాని పిల్లలను చూసారా, ఆ పిల్లల మీదకి వచ్చిన ఆ యొక్క తీర్పు ఎంత కఠినంగా ఉందో. అందువలన అంతరింద్రియములను హృదయంలో పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. ఎవరంట ఆయన? గమనించారా? ఆయన అంతరింద్రియములను హృదయములను పరీక్షించేవాడు. సంఘాలని తెలుసుకోవాలి. మనుషుడు పై విషయాలను చూస్తాడు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. హృదయాలు అంతరంగములను పరీక్షించువాడు అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. అవును, ఆయన ఇస్తాడు. ఆయన బహుమానం ఆయన యొద్ద ఉన్నది. మీలో ప్రతి వానికి తన క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను. అయితే తుయతైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పుచున్న సంగతి ఏమనగా, గమనించారా? అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకున్న వారందరితో నేను చెప్పు ఏమనగా, దేవుడు చూడండి ఏమంటున్నాడంటే, మీ పైని మరి ఏ భారమును పెట్టను. ఎవరైతే ఆ బోధను తిరస్కరిస్తారో, సాతాను యొక్క గూఢమైన సంగతులకు చెవి ఒగ్గక మాకు అవసరం లేదంటారో, దేవుడు అంటున్నాడు వారి మీద ఏ భారం పెట్టను అని ప్రభు అంటున్నాడు. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొని, నేను వచ్చే వరకు దేవుడు చూడండి, నేను వస్తున్నాను, ఇదిగో మీరు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకొనుడు. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనముల మీద అధికారం ఇచ్చేదను. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు చూడండి. అతడు ఇనపదండముతో వారిని ఏలును, వారు కుమ్మరివాని పాత్ర వలె పగలగొట్టబడుదురు, మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అన్నాడు. ఇది వాగ్దానం చివరికి. కాబట్టి ఇది సుదీర్ఘమైన వచనాలతో కూడిన ఉత్తరము. ఇది 12 వచనాల సందేశం. ఈ యొక్క తుయతైర సంఘానికి వ్రాసిన ఉత్తరం. 12 వచనాలు ఉన్నాయి. వాస్తవంగా ఇది చిన్న సంఘమే. సంఘకాలం వచ్చేటప్పటికి క్రీస్తు శకం 606 నుండి క్రీస్తు శకం 1520 సంవత్సరాల వరకు ఈ సంఘ కాలంగా మనం నిర్ణయించవచ్చు. క్రీస్తు శకం 606 నుండి క్రీస్తు శకం 1520 వరకు. కాబట్టి ఈ యొక్క ఈ స్ఫుర్ణ ఎఫెసుకు ఈశాన్యంగా 45 మైళ్ళ దూరంలో ఉంటుంది. ఇది ఈ యొక్క స్ఫుర్ణ ఎఫెసుకు ఆగ్నేయంగా 45 మైళ్ళ దూరంలో ఉంటుంది. ఆసియా తూర్పు ప్రాంతాలు ఆసియా తూర్పు ప్రాంతాల వ్యాపార నిలయమైన పెర్గమునకు ఇది ద్వారంగా ఉన్నది అంటారు. ద్వారంగా ఆసియా తూర్పు ప్రాంతంలో వ్యాపార కేంద్రమైన ఈ యొక్క పెర్గము ఉంది కదా, ఆ పెర్గానికి ఇది ద్వారము అంటారు. పెర్గము యొక్క భద్రత నిమిత్తం ఇక్కడ ఈ యొక్క ఆ తుయతైరలో ఒక మిలిటరీ క్యాంపును ఏర్పాటు చేశారు ఈ యొక్క పెర్గము యొక్క భద్రత కోసం. కాబట్టి ఇది చాలా గొప్ప పారిశ్రామిక పట్టణం ఈ యొక్క తుయతైర పట్టణం.
ఇక్కడ ప్రజలు చేతి పనుల్లో, హ్యాండీ వర్క్లో ఆరితేరిపోయారు. ఇక్కడ వాళ్ళకి నేత పని, రంగు పని అనగా అద్దకాల పని, చర్మకారులు చర్మంతో చేసే పరిశ్రమలు, మట్టి పాత్రలు, ఇది పేరెన్నిక కలిగింది ఈ యొక్క పట్టణం. ఇక్కడ బానిస వ్యాపారం కూడా బహువిరిగా జరిగేది. ముఖ్యంగా లూదియాని బట్టి ఒక విషయం అర్థమవుతుంది. ఇక్కడ ఎక్కువగా ధూమ్ర వర్ణం, చూర్ణం ఉంటుంది కదా, ఊదా రంగు, ఆ వ్యాపారం జరిగేది. చాలా ధనికమైంది అది. ధనికమైన పరిశ్రమ అది. వ్యాపార లావాదేవీలు ఎక్కువగా జరిగాయి. కాబట్టి లూదియా ఈ సంఘ స్థాపకురాలు అనేది చాలామంది నమ్ముతారు. ఎందుకంటే ఇప్పుడు తుయతైరా పట్టణాన్ని ఏమంటారంటే అకిస్సార్ అంటారు. అకిస్సార్, తుయతైరా పట్టణం నేటి కాలం దేనిగా పిలువబడుతుంది అంటే అకిస్సార్గా పిలువబడుతుంది. పెర్గము, సార్దిస్ పట్టణాలను కలిపే ఒక రహదారి. పెర్గము, సార్దిస్లను కలిపే రహదారి ఎక్కడి దాకా? ఒకే రహదారి. ఈ రహదారి ఫిలదెల్ఫియా, లవోదికియా ప్రాంతాల దాకా కొనసాగుతుందంట ఒక రహదారి. అయితే ఆ రహదారికి పక్కనే ఉంటుంది ఈ యొక్క తుయతైరా. ఎందుకంటే దీంతో మిగతా పట్టణాలకి ఆ రహదారి వల్ల రవాణా సౌకర్యం ఉండేది. కాబట్టి ఈ యొక్క రవాణా సౌకర్యం మరింతగా విస్తరించడం ద్వారా అనేక ప్రాంతాలతో దీనికి సంబంధ బాంధవ్యాలు ఉండేవి. వ్యాపారం విరివిగా జరిగేది అని చెప్పడానికి ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి తుయతైరా సంఘము దీన్ని ఏమంటారంటే, ప్రభు ఇచ్చిన హెచ్చరికలను బట్టి దుర్నీతితో నిండిన సంఘం. ఆ మాట రాసుకోండి. దుర్నీతితో నిండిన సంఘం ఈ యొక్క తుయతైరా సంఘం. ఎందుకంటే ఇది సాంప్రదాయాలతో మునిగిపోయింది సంఘం. రోమా ప్రభుత్వ ప్రభావం ఈ యొక్క పట్టణం మీద, ఈ సంఘం మీద ఎక్కువగా ఉన్నట్టు మనం చూస్తాం. అక్కడున్న విగ్రహారాధనను బట్టి ప్రభు అంటున్న మాట మనకి అర్థమైంది కదా. నీవు తన ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజెబెలు స్త్రీని ఉండనిచ్చుచున్నావు అంటున్నాడు. జారత్వమునకు విగ్రహమునకు బలి ఇచ్చిన వాటిని తినుటకు అది నా దాసులను బోధించి వారిని మోసపరుచుచున్నది అని ప్రభు ఇచ్చిన హెచ్చరికను మనం చూస్తూ ఉన్నాం. అయితే వాక్య భాగంలో చూడండి, ప్రభు ఏం చెప్తున్నాడు? అగ్ని జ్వాల వంటి కన్నులు, అపరంజిని పోలిన పాదములు కల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా అంటున్నాడు. దేవుని కుమారుడు చెప్పు సంగతులు, అగ్ని జ్వాలల వంటి కన్నులు. ఆ కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఎర్రని కన్నులు పరిశుద్ధ ఆగ్రహానికి గుర్తుగా ఉన్నాయి. అని చూస్తాడు. ఆయన చూసే దేవుడుగా ఉన్నాడు. అపరంజిని పోలిన పాదముల గల కుమారుడు, నీతి న్యాయములకు ప్రతిష్టతకు గుర్తు ఆ యొక్క పాదాలు అపరంజి. చూడండి, ఆయన జాలి కలిగిన కన్నులు, కనికరము కలిగిన కన్నులు కదా. కాపరి లేని గొర్రెలాగా చెదిరి ఉన్న మానవుని చూసి ఆయన కన్నులు కనికరంతో కదిలిపోయాయి. కనికరము కలిగిన కన్నులు, ఆయన జాలి కలిగిన కన్నులు. 99 గొర్రెలు ఉన్నాయి. ఒక గొర్రె తప్పిపోయింది. తప్పిపోయిన గొర్రె కొరకు వెతికిన కన్నులు. తండ్రి వద్దని దూరం వెళ్ళిపోయాడు. కానీ ఆ తండ్రి కుమారుడు తిరిగి వస్తాడన్న ఆశతో ఎదురు చూచిన కన్నులు. వాడు తిరిగి రాగా తప్పిపోయి వచ్చిన కుమారుని మొదట చూసిన ఆ కన్నులు. ఆయనే మొదటగా మనల్ని ప్రేమించిన కాబట్టి మనం ప్రేమించుచున్నాము. చూసారా? ఇప్పుడు ఆ కళ్ళు ఎలా ఉన్నాయి? ఎర్రగా ఉన్నాయి. ఆలోచించండి, కళ్ళు ఎప్పుడు ఎర్రగా ఉంటే కోపం వస్తే ఎర్రగా వస్తాయి. ఎందుకు కోపం వస్తుంది ప్రభువుకి? అవును, ఇంతగా చెప్పిన, ఇంతగా వాక్యమును బోధించిన, సువార్త విరివిగా ప్రకటించబడుతున్న ఈ లోకము యొక్క అంతము యొక్క గుర్తులు సంజ్ఞలు జరుగుతూ ఉండగా నువ్వు ఇంకా మారలేదంటే ఏమనాలి? ఇంకా మార్పు చెందట్లేదు అంటే, వాక్యాన్ని త్రోసివేస్తున్నావంటే కోపం రాదా? దేవుడు ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? నువ్వు నశించిపోకూడదని. అంతటా అందరూ మారు మనసు పొందాలని తండ్రి యొక్క అభీష్టమై ఉంది. ఏ ఒక్క వ్యక్తి నశించిపోవుట దేవునికి ఇష్టం లేదు. హెజ్కేలు గ్రంథంలో రాస్తూ ప్రభు అంటాడు, దుష్టుడు తన దుర్మార్గతలో నాశనం అవడం నాకు ఇష్టమా? దుష్టుడు నశించుట నాకు ఇష్టం లేదు. వాడు తన పాపము నుండి, తన దుష్టత్వం నుండి మళ్ళుకునుట నాకు ఇష్టం అంటున్నాడు. ఎందుకో తెలుసా?
ఆ దుష్టుడు కొరకు కూడా క్రీస్తు ప్రభువారు తన అమూల్యమైన రక్తమును కార్చాడు. ఎంతగా సువార్త ప్రకటించబడుతుంది. రాబో ఉగ్రత, రాబో తీర్పు, రాబో శిక్ష నుండి తప్పించబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. నువ్వు మారు మనసు పొందాలి. బుదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందనని ప్రభు పిలుస్తూ ఉంటే, నేను ఇంకా మారు మనసు పొందలేదు, నేను ఇంకా మారు మనసు పొందలేదు, నాకు ఇంకా సమయం కావాలి, ఇప్పుడే కాదు ఇంకా సమయం రాలేదు అని వాయిదాలు వేస్తూ ఉంటే కోపం రాదా? వాక్యంలో అగ్ని జ్వాలల వంటి కన్నులు, పరిశుద్ధాగ్ర కోపం వస్తుంది ఆయనకి. ఆయన కోపం వస్తే తట్టుకోగలమా? ఆయన కోపం వస్తే నిలవగలమా? సంఘాన్ని చూశాడు, ఆ సంఘం బాగుంది, ఆ సంఘపు క్రియలు బాగున్నాయి, ఆ సంఘాన్ని మెచ్చుకుంటున్నాడు. అయితే నువ్వు ఇంకా తప్పు చేస్తున్నావు. ఆ సంఘము యెజెబెలు అన్న స్త్రీని ఉండనిచ్చింది, ఒక ప్రవక్తని ఉండనిచ్చింది, తన దాసులకు తప్పుడు బోధలు బోధిస్తున్న ఆ ప్రవక్తని ఉండనిచ్చింది. దేవుని కోపం వచ్చింది. నీ జీవితంలో కూడా నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? రక్షణ పొందిన నీవు, మారు మనసు పొందిన నీవు, విశ్వాసిగా సాగుతున్న నీవు, క్రైస్తవుడిగా చలామణి అవుతున్న నీవు, యేసుక్రీస్తు రక్తము ద్వారా ముద్రించబడిన నీవు యెజెబెలును ఉండనిస్తున్నావా? లోక ఆచారాలు, లోక పద్ధతులు, లోకం యొక్క పోకడలు, సాంప్రదాయాలు, ఈ లోక మర్యాద ఉండనిస్తున్నావా? క్రైస్తవుడిగా బ్రతుకుతూ లోకంలో జీవిస్తావా? ఇక్కడొకడుగు అక్కడొకడుగు ఉంచుతావా? దేవుని ప్రార్థించినట్టే ప్రార్థిస్తూ మళ్ళీ సిద్ధాంతుల దగ్గరికి వెళ్తారా? ఇది వేషధారణ కాదా? యెజెబెలు ఉండనివ్వడం కాదా? నేటి దినాన్ని చాలామంది క్రైస్తవులు అండి ఇది చేస్తూ ఉంటారు. ఏంటో తెలుసా? బిడ్డ పెళ్ళి అవ్వాలంటారు, ప్రార్థన చేయండి అంటారు, పెళ్లి కుదురుతుంది. కానీ ఎప్పుడు పెళ్లి పెట్టుకోవాలో సిద్ధాంతి దగ్గరికి పోతారు, మంచి రోజు ఉందా అని. ఇది యెజెబెలు ఉండనివ్వడం కాదా? కదా. ఇల్లు గృహప్రవేశం అంటారు, కానీ ఆ ఇంట్లో పాలు వంగిస్తారు. ఇది యెజెబెలు ఉండనివ్వడం కాదా? పేరు పెట్టమంటారు, పలానా అక్షరం మీద ఉండేటట్టు పేరు పెట్టమంటారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆలోచన? ఎవరి దగ్గరికి వెళ్ళావు? పలానా అక్షరంతో పెట్టు, ఎందుకంటే పలానా నక్షత్రంలో పుట్టాడు. ఇది యెజెబెలును ఉండనివ్వడం కాదా? ఆదివారం క్రైస్తవుడిగా బ్రతుకుతూ, లోకంలో లోకానుసారంగా బ్రతుకుతూ, లోకం యొక్క అన్ని ఆచారాల ప్రకారం జీవిస్తూ, ఈ లోక మర్యాదను వంట బట్టించుకోవడం యెజెబెలును ఉండనివ్వడం కాదా? జాగ్రత్త. వేషధారిగా ఉంటే కోపం వస్తుంది ఆయనకి. ఆయన అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడు అంటున్నాడు. నిన్ను చూస్తున్నాడు, విశ్వాసిని చూస్తాడు ఆయన, తన పిల్లలను చూస్తాడు, ఏం చేస్తున్నారు వాళ్ళ ప్రవర్తన చూస్తాడు. ఈ సంఘం చూడండి, సంఘంలో ఉన్నది నీవు నేనే కదా. ఆ సంఘాన్ని చూసిన దేవుడు నిన్ను నన్ను చూస్తాడు. ఆయన అపరంజిని పోలిన పాదములు గల కుమారుడు, నీతి న్యాయములు. అవును, ఆ అపరంజి, ఆ ఇత్తడి నీతి న్యాయమును పోలి ఉండడం. తీర్పు తీరుస్తాడు ఆయన, తీర్పు తీరుస్తాడు. ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. ఆయన కనులకు మరుగైంది ఏది కూడా లేదు. అదే సమయంలో తన ఎడల యథార్థ దృష్టి గలవారిని బలపరుచుటక యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. ప్రభు కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయి. ప్రభు కన్నులు మంచివారిని చెడ్డవారిని చూస్తున్నాయి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, 33వ కీర్తన 18వ చరణం, 34వ కీర్తన 15వ చరణంలో మనం చూస్తాం ప్రభు కన్నులు ఎక్కడున్నాయో. ఆయన కన్నులు పాపమును చూడలేని కన్నులు, పాపము చేయుచున్న వారిని బట్టి దుఃఖిస్తున్న కన్నులు, లోబడని హృదయము కలిగిన వారిపై దినమెల్ల చేతులు చాచి చాటుని ఏడ్చుచున్న ఆయన కన్నులు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆలోచించండి. ఆయన పాదాలు ఏమిటి? ఆయన పాదాలు అగ్నిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమైనవి అని 1వ అధ్యాయం 15వ వచనంలో చూస్తాం. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమయుండెను అంటున్నాడు. సమానమయుండెను. చూడండి, తీర్పు తీర్చడానికి వస్తున్నాడు ఆయన. తీర్పు తీర్చే దేవుడు, న్యాయాధిపతి అయిన దేవుడు ఆయన. ఒక పాట ఉంది, న్యాయాధిపతి అయిన దేవుడు కడ తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీవుందు. నిజమే, న్యాయాధిపతి అయిన దేవుడు ఆయన, అపరంజి పాదములు కలిగిన వాడు ఆయన. న్యాయము తీరుస్తాడు ఆయన. న్యాయము తీర్చినప్పుడు న్యాయమైన త్రాసు ఆయన దగ్గర ఉంది. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి నిన్ను కొలిమిలో వేస్తాడు, నిన్ను తోస్తాడు, నిన్ను లెక్కిస్తాడు. న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగా కన్న యోబు యొక్క మాటలు, నా ప్రవర్తన నేను న్యాయమని రుజువు చేతును. ఆయన పాదములు పొలిమిలో పుటం వేయబడి మెరయచున్న అపరంజితో సమానమై ఉండేనన్నమాట కదా.
ఏంటి? ఆయన తీర్పు తీర్చినప్పుడు ఎక్కడుంటావా? గాలికి చెదరగొట్టు పొట్టులాగుండిపోతావా, లేదా నిలిచే గింజలాగా ఉంటావా? ఆలోచించండి. ఆయన ఎవరు? అగ్ని జ్వాలల వంటి కన్నులు, అపరంజిని పోలిన పాదాలు. అవును కదా? ఆ పాదాలు నీ కొరకు పరిగెత్తాయి, నిన్ను ప్రేమిస్తూ వెతికి నీ దగ్గరికి వచ్చాయి, నీ స్థానాన్ని తీసుకున్నాయి. ఆ పాదాలు నీళ్లపై నడిచాయి, రాళ్ల మీద నడిచాయి, శ్రమలు కలిగిన కల్వరిలో నడిచాయి. నీ కొరకు ఘోరమైన శ్రమల మార్గంలో నడిచినాయి ఆ కాళ్ళు ఇక నడవకుండా ఆ సిలువకు మేకులతో దిగ్గొట్టబడ్డాయి. అక్కడ దాకా వెళ్ళాయి. ఇప్పుడు ఆ పాదాలు ఎలా ఉన్నాయి? తీర్పు తీర్చు పాదాలుగా నీ కొరకు తీర్పు తీర్చడానికి వస్తున్నాయి. న్యాయాధిపతి అయిన దేవుడు ఆయన. అవును కదా? మొట్టమొదటిసారిగా గొర్రెపిల్లగా వచ్చాడు, నేను రక్షించే గొర్రెపిల్లగా వచ్చాడు. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. ఇప్పుడు తీర్పు తీర్చు న్యాయాధిపతిగా వస్తాడు. కడ తీర్పు తీర్చేటి వేళ న్యాయాధిపతిగా ఈ గుంపులో నీవు ఉంటావు. యోచించుకో, ఆలోచించుకో. ఒకవేళ నువ్వు ఇంకా మారు మనసు పొందకపోతే, ఇంకా రక్షణ పొందకపోతే, ఇప్పుడే ప్రభువా నేను పాపిని, ప్రభువా నీ ప్రేమను గుర్తెరిగాను, నీ సిలువ ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది, ఇప్పుడే నన్ను క్షమించు ప్రభువా, నీ బిడ్డగా నన్ను చేసుకో అని అడుగుతారా? ఇప్పుడు నిన్ను క్షమిస్తాడు ఆయన. ఈ యొక్క తుయతైరా సంఘంలో మంచి స్వభావం ఉన్నప్పటికీ ఈ సంఘంలో ఘోరమైన తప్పితాన్ని ప్రభు చూస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే, తను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలును ఉండనిచ్చింది ఈ యొక్క సంఘం. అందుకే చూడండి, ఈ సంఘములో దేవుడు కనుగొన్న మంచి విషయాలు, దేవుడు మెచ్చుకున్న మంచి విషయాలు, ఈ సంఘములో ఉన్న మంచి స్వభావము ఏమిటంటే, క్రియలు బాగున్నాయి, ప్రేమ గొప్పగా ఉంది, విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఉంది, పరిచర్యను చేస్తూ ఉంది, సహనాన్ని కలిగి ఉంది సంఘం. చూసారా, 5 విషయాలు చెప్పాడు ప్రభువారు. నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసం, నీ పరిచర్య, నీ సహనం నేను ఎరుగుదును అన్నాడు. చూడండి, ప్రభు అంటున్నాడు నీ క్రియలు నేను ఎరుగుదును. ఆయన క్రియలు ఎరిగి ఉన్నవాడు. నీ క్రియలు ఎలా ఉన్నాయి ఆలోచించండి. క్రియలు ఎరిగి ఉన్నాడు ఆయన. నేటి దినాన క్రైస్తవులు క్రియలు సరిగ్గా ఉండాలి. మరి క్రియలు సరిగ్గా ఉన్నాయా? క్రియలు కలిగిన క్రైస్తవుడువేనా, లేదా క్రియలు లేని విశ్వాసం మృతంగా మనం యాకోబు భక్తుడు చెప్పిన మాటలు మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. వారి క్రియలు వారి వెంట వెళ్ళుచున్నాయి. నీ క్రియలే కదా నీ గురించి సాక్ష్యం ఇస్తాయి. అతడు మృతి నొంది ఆ విశ్వాసమును బట్టి మాట్లాడుతున్నాడు. ఆయన క్రియలు ఆయన గురించి మాట్లాడుతున్నాయి. ఆ క్రియలే మన కొరకు సాక్ష్యార్థమై పలుకుతాయి. ప్రభు చెప్తున్నాడు, తుయతైర సంఘం క్రియలు కలిగిన సంఘం. క్రియలు లేని విశ్వాసం, క్రియలు లేని క్రైస్తవుడు వాడు. విశ్వాసం వెల్లడి చేయని క్రైస్తవుడు. క్రియలు లేని విశ్వాసం మృతంగా మనం లెక్కించుకోవచ్చు. నీ క్రియలు నాకు తెలుసు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో క్రియల వెలుగు. ఆ క్రియల వెలుగును మీరు ప్రకాశింపచేయండి, పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచబడినట్లు. క్రియలు ఉన్నాయా మనలో? క్రియలు కలిగి జీవించాలి. ఆ క్రియలు కలిగిన విశ్వాసం ఎలా మన జీవితంలో మనం కలిగి ఉండాలో యాకోబు భక్తుడు 2 జ్ఞాపకం చేస్తాడు. 1 అబ్రహామును జ్ఞాపకం చేస్తాడు, 2 రాహాబును జ్ఞాపకం చేస్తాడు. 2 ఆదర్శంగా తీసుకోండి. క్రియలు కలిగిన విశ్వాసం. క్రియలు ఉండాలి మనలో. క్రైస్తవుడికి తగిన క్రియలు ఉండాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చదవండి. 2 నీ ప్రేమ అన్నాడు. చూసారా, క్రీస్తు ఎడల ఈ సంఘమునకున్న ప్రేమ గొప్పది, అపారమైంది, శ్రేష్టమైంది, గుర్తించుకోదగింది. దేవుడు అంటున్నాడు నీ ప్రేమ నాకు తెలుసు. ఇప్పుడు ప్రశ్న, నీ ప్రేమ ఎలా ఉంది? నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టాడే. నువ్వు ఇంకా పాపి అయి ఉండగా, ఇంకా దూరస్తుడు అయి ఉండగా, ఇంకా శత్రువు అయి ఉండగా, ఇంకా బలహీనుడు అయి ఉండగా క్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టాడు. మరి ఆయనే మొదటిగా మనల్ని ప్రేమిస్తున్నాడు కదా. మరి నువ్వేం చేస్తున్నావు? నీ ప్రేమ ఎలాంటిది? మన ప్రేమ ఎలా వాళ్ళు తెలుసా? ఆదికాండం
22వ అధ్యాయంలో దేవుడు అన్నాడే, అబ్రహాం నాకన్నా నీ కుమారుణ్ణి ప్రేమిస్తున్నావేమో, పరీక్ష అయితే పరీక్ష అయిన తర్వాత నువ్వు నన్నే ప్రేమిస్తున్నావు, దేవునికి భయపడువాడు అని. దేవుని ప్రేమించాలా కుమారుని ప్రేమించాలా అన్న విషయం దగ్గర దేవుణ్ణి ప్రేమించడానికి నిర్ణయించుకున్నాడు, కుమారుణ్ణి బలివ్వడానికి. హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయంలో రాస్తాడు, కుమారుణ్ణి బలిచ్చెను. ఇది అబ్రహాము యొక్క ప్రేమ. నీ ప్రేమ ఏంటి? నీ ప్రేమకు పరీక్ష ఎదురైనప్పుడు మరి నీ ప్రేమ ఏమిటి? దేవుని ప్రేమ ఎంత గొప్పది ఆలోచించండి. ఆ ప్రేమ నీ జీవితంలో చూడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన ఏ ప్రేమతో ప్రేమించాడో మన జీవితంలో కూడా ఆ ప్రేమ, ఆయన ప్రేమించే విషయంలో మన తొలి ప్రేమ దేవునికి ఇవ్వాలి. నువ్వు యవనస్తుడు అయితే నీ ప్రేమ దేవునికే ఇవ్వు. నీ తొలి ప్రేమ ఆయన మాత్రమే నీ ప్రేమకు పాత్రుడు. నీ ప్రేమ మరి ఎవరికి చెందకూడదు. ఆలోచించండి, నీ ప్రేమ ఎవరికి చెందకూడదు. లెమన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ జాషువా డానియల్ గారు ఉన్నారు కదా, చనిపోయారు. ప్రభుతో ఉండటానికి వెళ్ళాడు. యవ్వన కాలపు ప్రేమ ప్రభువుకే అని తన జీవితాన్ని రాశాడు. చదవండి. యవనస్తులు ఎవరైనా వింటే, యవనస్తులే కాదు ఎవరైనా చదవచ్చు. ఆ పుస్తకం ఎక్కడ దొరికినా విడిచిపెట్టకండి. ఆ పుస్తకాన్ని సంపాదించాలి. మీరు పుస్తకాన్ని చదవండి. మీ జీవితాలు గొప్ప మార్పు, మీకు ఒక గొప్ప ప్రేరణ వస్తుంది. యవన కాలంలో నీ ప్రేమ ఎవరికి చెందాలో తన జీవితాన్ని ఆయన అక్కడ ఉంచాడు. నిజమే కదా? యవన కాలపు ప్రేమ దేవునికి. ఈరోజు ఈ యొక్క వాక్య భాగంలో నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ నాకు తెలుసు అని ప్రభు అంటున్నాడు. మరి మన గురించి అంటాడా? ఇక మూడో విషయం, నీ విశ్వాసం నాకు తెలుసు. విశ్వాసం, మన విశ్వాసాన్ని, ఆయనలో నీ విశ్వాస స్థాయి ఎంత ఉంది. ఒకేసారి విశ్వాసం వృద్ధి చెందదు, క్రమక్రమంగా వృద్ధి చెందుతుంది మన విశ్వాసం. అంచెలంచెలుగా ఆయన్ని ఆశ్చర్యపరిచే విశ్వాసం దాకా ఎదగాలి మనం. అవును కదా? నీ విశ్వాసం ఎలా ఉంది చెప్పండి. క్రీస్తులో నీ విశ్వాసాన్ని ఉంచుతున్నావా? ఆయన్ని మాత్రమే నీ కళ్ళ ముందు ప్రదర్శించుకునే అంత విశ్వాసాన్ని నీ జీవితంలో కలిగి ఉన్నావా? అసలు ఈ విశ్వాసానికి నువ్వు ఇచ్చిన నిర్వచనం ఏమిటి అనేది ఆలోచించినప్పుడు నిజంగా మన విశ్వాస స్థాయి ఎలా ఉంటుందో మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. మీరు విశ్వాసం లేని వారై ఉండకుండి అంటున్నాడు. అవును, మనం మన విశ్వాసంతో దేవుని గణపరచవలసిన వారం అయి ఉన్నాం. మేము వెలిచూపులను బట్టి కాదు, విశ్వాసాన్ని బట్టి నడుస్తామన్నామని పౌలు గారి మాటలు మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. 4వ విషయం, నీ పరిచర్యను నేను ఎరుగుదును అంటున్నాడు. క్రీస్తు కొరకు ఆ సంఘము చేసిన పరిచర్య. ఇక 4వ విషయం, దేవుడు అంటున్నాడు నీ పరిచర్యను నేను ఎరుగుదును. నీ పరిచర్యను, నీ పరిచర్య దేవుని కొరకు, క్రీస్తు కొరకు తన క్రియలు ప్రేమ విశ్వాసమును వ్యక్తము చేయనట్లుగా ఆ సంఘము చేసిన పరిచర్య దేవునికి తెలుసు. మరి పరిచర్య చేసే పరిచారకులుగా మీరున్నారా? దేవుని కొరకు పరిచర్య చేస్తున్నావా? ఆయన రాజ్యవ్యాప్తి కొరకు పరిచర్య చేస్తున్నావా? దేవుడు అంటున్నాడు ఇక 5, నీ సహనమును నేను ఎరుగుదును. సహనం, మీ సహనమును కొనసాగింపనివిడి. సహనం, అవును కదా? మన జీవితాల్లో సహనం, ఆయన రాకడ కొరకు సహనం. శ్రమలు ఓర్చుకున్నట్లు సహనం, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ భూమి మీద నీకు జరిగే ప్రతి సంఘటనలో ఓర్పు సహనాన్ని నువ్వు కొనసాగించాలి. అవును కదా? న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. న్యాయాధిపతి అంట వాకిట నిల్చున్నాడు. ఆయన రాబోతున్నాడు. యాకోబు భక్తుడు చెప్తున్నాడు. అందుకే న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు కాబట్టి మనం అంట కలిగి ఉండాలి. ఏమిటి అంటే వ్యవసాయదారుడుకున్న ఓపిక, వర్షము కొరకు, తొలకరి వర్షం, కడవరి వర్షం, ఆ వర్షము కొరకు ఎదురు చూసే అంత ఓపిక ఎదురు చూస్తాడు వ్యవసాయదారుడు. అవును కదా? వ్యవసాయదారుడుకున్న ఓపిక. ఆ తర్వాత యాకోబు భక్తుడు రాస్తున్నాడు చివరి అధ్యాయంలో, యోబు భక్తునికున్న సహనం. 2వ విషయాన్ని, యోబు భక్తునికున్న సహనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం చదవండి. యోబు భక్తునికున్న సహనం అంటాడు. యోబు యొక్క సహనముని మీరు ఎరుగుదురు కదా. ఆయన రాకడకు మనం అటువంటి సహనాన్ని కలిగి ఉండాలి. ఇక 3వ విషయం చెప్తాడు, ఏలియా భక్తునికున్న ఆసక్తి.
ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే, అయినను వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడు. 3 పదాలు మనం నేర్చుకుంటున్నాం అక్కడ. 1 ఓపిక, 2 సహనము, 3 ఆసక్తి. ఈ చివరి దినాల్లో ఈ 3 మనకి కావాలి. ప్రత్యేకంగా ఈ యొక్క తుయతైర సంఘానికి మనుష్య కుమారుడు అనగా క్రీస్తు ప్రభువారు ఈ విషయాన్ని ప్రత్యేకంగా వారిలో కనుగొన్నాడు, వారిని ప్రశంసిస్తున్నాడు, వారిని మెచ్చుకున్నాడు. ఏమిటంటే, నీ సహనమును నేను ఎరుగుదును. యోబు భక్తునుకున్న సహనం మనం కూడా నేర్చుకుందాం. ప్రభు మెచ్చుకున్న విషయాలు 5. క్రియలు బాగున్నాయి అని చెప్పాడు ప్రభు. వారి ప్రేమ నచ్చింది ప్రభువుకి, వారి విశ్వాసాన్ని ప్రభు మెచ్చుకుంటున్నాడు, వారి పరిచర్య ప్రభుని ఆకర్షించింది, వారి సహనమును ప్రభు అంటున్నాడు నేను ఎరుగుదును అన్నాడు. అవును కదా, ఆలోచించండి. అయితే చూడండి, దేవుడు ఇంకొక మాట కూడా చెప్పాడు. ఏమంటున్నాడు? నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అనగా చూడండి, మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు ఇవి చాలా ప్రాముఖ్యం. కార్యారంభము కంటే కార్యాంతం మేలు. అనగా నువ్వు ఎలా కొనసాగిస్తున్నావు ఆలోచించండి. నీ భక్తి జీవితం మంది చూసారా, మన ఎదుగుదల ఎలా ఉండాలంటే 0 నుండి ప్రారంభమైంది. 0 నుండి 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు, కొలత లేకుండా ఇది లెక్క. అనగా నీ క్రియలు మొదటి కన్నా మరింత ఎక్కువ అయ్యాయి. 0, 30% క్రియలు, 60% క్రియలు, 100 అంతల క్రియలు. 30% ప్రేమ, 60% ప్రేమ, 100 అంతల ప్రేమ. 30% విశ్వాసం, 60% విశ్వాసం, 100 అంతల విశ్వాసం. 30% పరిచర్య, 60% పరిచర్య, 100 అంతల పరిచర్య. 30% సహనం, 60% సహనం, 100% సహనం. ఇది అదే ప్రభు అంటాడు ఇక్కడ. నిజంగా చూడండి ఎంత ప్రశంస ఉంది ఈ సంఘానికి. నీ కడపటి క్రియలు మరీ ఎక్కువ. కడపటి క్రియలు, కడపటి జీవితం. అవును కదా, ఈరోజు ఆలోచించండి, చాలామంది ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఏమనంటే, నేను రక్షణ పొందిన దినాల్లో గొప్పగా ఉన్నాను, మరి ఇప్పుడు కడపటి క్రియలు ఏంటి? ఈ చివరి దినాల్లో ఇంకా మరింత అప్రమత్తంగా బ్రతకాలి. నేను రక్షణ పొందినప్పుడు బైబిల్ బాగా చదువుతాను, మరి ఇప్పుడు రక్షణ పొందిన దినాల్లో సువార్త ఎక్కువగా చేసేదని, మరి ఇప్పుడు సంగతి ఏంటి? ఏమైంది? బలహీన పడిపోయావా? వెనక్కి తిరిగి వెళ్ళిపోయావా? ఏమిటి కారణాలు? మరి సరి చేసుకుందాం. ఇది ఒక హెచ్చరిక, ఇది ఒక గద్దింపు. దేవుడు వారికి ఇచ్చిన ప్రశంస మన జీవితాల్లో ఉన్నాయా లేవా అనేది మనల్ని ప్రశ్నించుకోవాల్సిన వారమైన, ఒకవేళ లేకపోతే మన జీవితాన్ని సరిచేసుకోవాలి. ఇది ప్రాముఖ్యమైన సమయం. ఇది రక్షణ దినం అనుకూల సమయం. దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయం. ఇప్పుడు ప్రభు లోపాలు వెతుకుతున్నాడు ఆ సంఘంలో. ప్రభు చూచినప్పుడు అగ్ని జ్వాలల వంటి నేత్రాలు, ఆయన కనులకు మరుగైంది ఏది కూడా లేదు. ప్రభు చూసారా ఏమంటున్నాడంటే, బాగుంది, ఇంతవరకు బాగుంది. 20వ వచనంలో అయినను అన్నాడు. ఇంతవరకు బాగుంది. అంతవరకు మనం మన జీవితంలో నేర్చుకోవాలి. ఇప్పుడు సరిచేసుకోవాల్సింది ఏదైనా ఉంటే ఆయన ప్రభువుకు నచ్చని విషయాలు ఎత్తిపట్టి చెప్తున్నాడు. ఆయన గద్దిస్తాడు, ఖండిస్తాడు, బుద్ధి చెప్తాడు, శిక్ష చేస్తాడు మనకి. ఏమంటున్నాడు? అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమిటా తప్పు? మన జీవితాల్లో మనం సరిచేసుకుందాం. తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజెబెలు స్త్రీని ఉండనిచ్చుచున్నావు. జారత్వమునకు విగ్రహమునకు బలిచ్చిన వాటిని తినుటకు అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. చూసారా, జారత్వం. బలులు అర్పించి తినవచ్చని యెజెబెలు స్త్రీని ఉండనిచ్చుచున్నావు అనే మాట మనం చూస్తాం. యెజెబెలు అన్న స్త్రీ ఎవరి? యెజెబెలు ఆలోచించండి. యెజెబెలు ఎత్బయలు కుమార్తె. ఈమె సీదోను సంబంధమైన రాజకుమార్తె. ఈమె ఎత్బయలు కుమార్తె. ఈమె అన్యురాలు. అహాబు ఈమెను వివాహం చేసుకున్నాడు. ఈమెను గురించి మీకు తెలియాలంటే మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం నుంచి చదవండి. అహాబు కనిపిస్తాడు. ఏలియా వెళ్ళి అహాబు రాజగుమ్మం దగ్గరికి వెళ్ళి, ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను, యెహోవా జీవముతోడు 3.5 సంవత్సరాలు వర్షం రాదని ప్రవచించాడు ఆయన. ఆలోచించండి, ఎందుకు? ఆమె కారణం. ఈ రాజు అహాబు అన్య స్త్రీని వివాహం చేసుకున్నాడు. వ్యాపార లావాదేవీలు విస్తరింప చేయడానికి ఏమో తెలియదు. ఎత్బయలు కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఆమె వస్తూ విచిత్రం ఏంటంటే, అత్తగారింటికి వస్తువులు తేవడం మానేసి ఆమె తోడి పెళ్లి కొడుకుల్లాగా పూజారులను తెచ్చుకుంది. 850 మంది, 400 మంది బయలు ప్రవక్తలు, 450 మంది అషేరా ప్రవక్తలు, మొత్తం 850 మందిని వెంట తెచ్చుకుంది. వస్తు విగ్రహాలు తెచ్చుకుంది. చాలామంది ఇజ్రాయేల్ రాజులు అన్య స్త్రీలను వివాహం చేసుకున్నారు. అయితే ఆ వివాహాలు అయినప్పుడు ఆ వస్తున్న రాణులు వస్తు విగ్రహాలు తెచ్చుకున్నారు కొద్దిమంది. అయితే మిగతా వారు తెచ్చుకున్న దేవుళ్ళనేదో వాళ్లే ఆరాధించుకున్నారు, వాళ్లే పూజించుకున్నారు. 4 గోడల మధ్య
కానీ ఈ యెజెబెలు వస్తూ వస్తూ ఏం చేసిందంటే దేశం మొత్తం తన దేవుణ్ణి, తన విగ్రహాల మొక్కలను పట్టుబట్టింది, రాజును కీలుబొమ్మ చేసింది, రాజు దేనికి పనికిరాడు అని ఆమె ఒక రకంగా సందేశం ఇచ్చింది. రాజు మాట్లాడలేని వాడిగా రాజు ముఖాన్ని ఆమె ఏం చేసిందంటే నోటిని మూసేసింది, అధికారాన్ని హస్తగతం చేసుకుంది, నిజ దేవుని ఆరాధన లేకుండా చేద్దామనుకుంది, ఆ రీతిగా కంకణం కట్టుకుంది, నిజ దేవుని ప్రవక్తలను ఊచకోత కోసింది, దేవుణ్ణి యెహోవా దేవుణ్ణి ఆరాధించే వాళ్ళని చంపేసింది. ఆమె భయపడిపోయి యెహోవా దేవుడు అనడానికే భయపడిపోయారు, ఎవరు బయటికి రాలేదు, ఊచకోత కోసేసింది. బయలుదేవత ఆరాధన ప్రతిష్ఠించడానికి పూనుకుందామా. బైబిల్ గ్రంథం రాయబడింది అహాబు గురించి. ఇంత జరుగుతున్నా ఈ రాజు ఏం చేస్తున్నట్టు, దేనికి పనికిరాని వాడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఎవరి గురించి రాయబడిన మాటలు యాహాబు గురించి రాయబడ్డాయి. తన భార్య అయిన యెజెబెలు ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడు చేయడానికి తను తాను అమ్ముకున్న అహాబు వంటి రాజు ఎవడు లేడు అని, తన భార్య అయిన యెజెబెలు ప్రేరణ చేత కీడు చేయడానికి అమ్ముకున్నాడు, తను తాను అమ్ముకున్నాడు. వాస్తవంగా యెజెబెలు దుర్మార్గతకి, వ్యభిచారానికి, భ్రష్టత్వానికి, పాపానికి పరాకాష్ట. అందుకే బైబిల్ గ్రంథంలో దుర్మార్గత పరాకాష్ఠకు చేరినప్పుడు ఈ పదం వాడబడింది. ఎందుకంటే ఒక దుష్టత్వాన్ని వివరించడానికి యెజెబెలు ఆత్మ అనే మాట మనం చూస్తాం. వాస్తవంగా యెజెబెలు అన్న పేరుకి అర్థం ఏంటంటే సుశీల అని అర్థం. సుశీలం అంటే అర్థం ఏంటి? శీలవతి, కానీ దుర్మార్గురాలేమో. ఒక్క శీలం సరిగ్గా లేదు, దుర్మార్గురాలు. ఆమె ప్రచారం చేసింది ఏంటంటే ఒకనప్పుడు మీ దేవుడైన యెహోవా ఉంటే ఉండొచ్చు, కానీ ఇప్పుడు లేడు, ఆయన చచ్చిపోయాడని చెప్పింది ఆమె. చరిత్రలో మనకు ఇటువంటి వాస్తవాలు ఎన్నో కనిపిస్తాయి. ఒకవేళ ఆమె ఆ దేవుడు ఉంటే నన్ను చంపమనండి, నేను ఇంతమంది నిజ దేవుడిని ఆరాధిస్తున్న వాళ్ళని చంపేస్తున్నాను కదా, మరి నన్ను చంపమనండి అంటే మరి ఇజ్రాయెల్కి మాట పలుకు లేకుండా పోయి ఆమె చెప్పింది నమ్మేశారు. ఒకనప్పుడు ఉంటే ఉండొచ్చు, ఆ యెహోవా దేవుడు ఉంటే ఉండొచ్చు, కానీ ఆయన ఇప్పుడు లేడు, చచ్చిపోయాడు. నిజమే అని నమ్మారు. ఎంత ఇజ్రాయేలీలు విశ్వాస జీవితంలో వాళ్ళు ఎంత బలహీనంగా ఉన్నారు చూడండి. నిజంగా ఈ పేరుకి అర్థం ఏంటంటే సుశీల అని అర్థం. యెజెబెలు అంటే లేదా పవిత్రతను కలిగి ఉన్నదని అర్థం. కానీ సుశీల కాదామా, పవిత్రత కాదు, దుర్మార్గురాలు, ఒక్క శీలం సరిగ్గా లేదు. వ్యభిచారం చేయుటకు వాడుకైపోయింది ఆమెకి. ఆమె అన్యురాలుగా మనకు కనిపిస్తుంది. ఇశ్రాయేలు దేవుడి మీద ఏమాత్రం ఆమెకు నమ్మకం లేదు. ఆమె జీవించిన కాలంలో ఎంతోమంది నిజదేవుని ఆరాధిస్తున్న వాళ్ళని చంపేసింది. ఎవరు కూడా ఇజ్రాయేలు యెహోవా పేరు ఎత్తడానికి ఈమె దెబ్బకి భయపడిపోయారు. ఆమె ఎంత భయానకం అంటే తప్పుడు బోధ ప్రకటించింది. ఆమె దగ్గరుండి చేసింది. బయలు ఆరాధన జాతీయ దేవుడిగా ప్రకటించేసుకుంది ఆమంతటా ఆమె. అహాబు ఎంత పనికి మాలోడో మనం చూస్తాం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 21వ వచనం. 850 మంది ఆస్థానంలో పెట్టుకుంది ఈమె. వారిని పెంచి పోషిస్తుంది ఆ ప్రవక్తల్ని. విగ్రహారాధన ఎటు చూసిన ఇజ్రాయెల్ దేశంలో. అవును, అటువంటి సమయంలో దేవుడు గిలాదు వాడైన ఏలియాను, తిష్పీయుడైన ఏలియాను పంపించాడు. యెహోవా చచ్చిపోయాడు, ఒక దినంలో ఆయన సజీవుడిగా ఉన్నాడేమో అని ప్రాపకాండ చేసినప్పుడు వచ్చి అంటున్నాడు, ఆయన చచ్చిపోలేదు, ఎవరి సన్నిధిలో నేను నిలవబడి ఉన్నానో ఆ యెహోవా జీవముతోడు అనే జీవాధిపతి తీర్పును ప్రకటించాడు. ఈమె దుష్టత్వానికి ఏలియా ఒక్కడే ఆమెను ఎదుర్కొని నిలబడ్డాడు. 850 మంది ప్రవక్తలతో పోరాడాడు ఏలియా ఒక్కడే కర్మేలు పర్వతం మీద. యెహోవా నిజమైన దేవుడని ఆకాశం నుండి అగ్నిని రప్పించాడు. ఆ ప్రవక్తల్ని తనంతటి స్వయాన కత్తితో ఊచకోత కోశాడు ఏలియా. ఈ సంగతి తెలిసి ఆమె కబురు చేసింది ఏలియాకి, నా ప్రవక్తలను చంపావు, రేపు ఇదే సమయానికి నిన్ను వారిలో ఒకడిగా చంపుతానని. చూడండి, ఆమెలో ఏమన్నా శీలం ఉందా? ఎంత దుర్మార్గురాలు చూడండి, ఆలోచించండి. చాలా విచిత్రం, కఠినం. అసలు ఆమె ఎంత దుర్మార్గురాలో మనకు కనిపిస్తుంది. ఇంత దుర్మార్గురాలు ఉంటుందా? ఉంటుంది. ఈ అశీలవతి, శీలవతి కాదు, అశీలవతి, ఏమి దుర్మార్గురాలు. అందుకే ఏలియా చూడండి ఆమెతో ఒంటరి పోరాటం చేశాడు. ఏలియానే ఎదుర్కొందంటే చూడండి ఆమె ఎంత దుర్మార్గురాలో. ఆకాశం నుండి అగ్నిని రప్పించినప్పుడు కనీసం యెహోవా దేవుడిని కూడా నమ్మలేదు ఆమె. పైగా ఏలియాని
రేపటిలోపు చంపుతానంది, మనందరికీ తెలుసు. అవెంత దుర్మార్గులు తెలుసా? ఆహాబుకి ఆ పక్కనున్న నాబోతు అనే పేదవాడి ద్రాక్ష తోట కావాల్సి వచ్చినప్పుడు నాబోతు అన్నాడు, నేను దేవునికి భయపడతానన్నట్టు వాక్యంలో ఉంది. పిత్రార్జితం ఒక గోత్రం నుండి మరొక గోత్రానికి వెళ్ళకూడదు కాబట్టి ఇది నమ్మిన నాబోతు రాజు అడిగినప్పుడు నేను ఇవ్వను అన్నాడు. మూతి ముడుచుకొని మంచం ఎక్కి రాణి బయట నుంచి వచ్చేటప్పుడు ఎందుకు అలా ఉన్నావు అంటే నాకు ఆ ద్రాక్ష తోట కావాలన్నప్పుడు నువ్వు పడుకో నేను తీసుకొచ్చి ఇస్తానని అబద్ధ సాక్షుల్ని పెట్టి రాళ్లతో కొట్టి చంపి ఆ తోటను ఆక్రమించిన అంత దుర్మార్గురాలేమే. అయితే దేవుడు చూశాడు, ఎలియా ప్రవక్తను పంపాడు, తీర్పును ప్రకటించాడు. ఏ స్థలం ముందు నాబోతు రక్తమును కుక్కలు తాకెను అదే స్థలం మందు రక్తాన్ని. ఆ తీర్పు కొన్ని సంవత్సరాల తర్వాత అమలు జరిగేటప్పటికి దేవుడు యోహును పంపాడు. ప్రాయశ్చిత్తాన్ని చేయడానికి వచ్చిన యోహు వచ్చేటప్పటికి ఆమె పై కిటికీలో ఉండి అంత వయసులో కూడా ఉంది చూడండి. యేహూ వచ్చేటప్పటికి సమాధానంగా వస్తున్నావని ముఖానికి రంగేసుకుందంట. వాక్యంలో రాయబడింది 2 రాజుల గ్రంథం 9వ అధ్యాయం 20 వచనం. ముఖానికి రంగు పూసుకొని ఫుల్ మేకప్ లేడీ, అన్ని అశీలాలు, ఒక్క శీలం సరిగ్గా లేదు ఆమెకి. చూసారా, విపరీతమైన ఆకర్షణ, అలంకరణ, మొత్తం ముఖానికి రంగు పూసుకుంటుంది. బైబిల్ గ్రంథం రాయబడింది రంగు పూసుకోవటం ఆడ నుంచే, ఈ రోజు నుంచి కాదు. మేకప్కి లేడీ, మేకప్కి మదర్. చూడండి ఆమె పేరు ఎలా ఉందో, రంగు పూసుకొని ఆకర్షిస్తూ ఉంది యోహుని. ఆమెకన్నా ఎంత చిన్నోడు. విపరీతమైన ఆకర్షణ. సమాధానంగా వస్తున్నావా? సమాధానం ఎక్కడుంది? నా పక్షాన్ని ఎవరున్నారంటే ఆమె మేకప్ వేసుకుంటే వెనక సైనికులు ఉన్నారు. నెట్టయిడు దాన్ని అన్నాడు అంతే. వాళ్ళు ఇసిరేసారు ఆమెను. అక్కడి నుంచి కింద పడింది, మొక్కలు అయిపోయింది. మొక్కలు గుర్రంతో తొక్కించాడు ఆమెని యోహు. ఇది స్త్రీ యొక్క స్థితి. చివరిదాకా పశ్చాత్తాపడని ఘోర పాపి. ఆమె ప్రవక్తిగా జారత్వం, విగ్రహారాధన, విశ్వాసులను శ్రమ పెట్టడం గుర్తుగా ఉంది. ఇటువంటి స్త్రీని 2 పాపాలు గుర్తుపెట్టారు ఇక్కడ. లైంగిక అవినీతి, దుర్మార్గత. ఇది ఆ స్త్రీని ఉండనిచ్చావు అంటున్నాడు. జారత్వం, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకు అది నా దాసులకు బోధించు, మోసపరచు. ఏం కాదులే కానియండి అని. నువ్వెందుకు ఉండనిచ్చావని ప్రభు ఉండనివద్దు. ఇప్పుడు మీకు చాలా జాబితా ఉంచాను, జాగ్రత్త. మీలో తప్పుడు బోధ, వ్యర్థమైన బోధ, వాక్యానుసారము కానిది ఏదైనా సరే ఉండడానికి వీల్లేదు. ఈ లోక మర్యాద ఉండడానికి వీల్లేదు. ఈ లోక పద్ధతులు ఆచరించడానికి వీల్లేదు. సిద్ధాంతాలు ఆచరించడానికి వీల్లేదు. వాక్యానుసారంగా జీవించాలి. నీవు నా వాక్యం వినాలని, నా మాటలు వినాలని నేను ఎంతో కోరుతున్నాను. వాస్తవంగా ఇక్కడ వ్యభిచారం అన్నది ఏంటంటే దేవుని కన్నా ఎక్కువగా దేనితో మనం పొత్తు పెట్టుకోకూడదు. జాగ్రత్త. దేవుని మాత్రమే ప్రేమించాలి. మన ప్రేమ ఆయనకి మాత్రమే చెందాలని జ్ఞాపకం చేస్తున్నాను. 2 రకాల పాపాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకటి లైంగిక అవినీతి, 2 విగ్రహారాధన. జారత్వాన్ని సంఘము పూర్తిగా విసర్జించాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. జారత్వాన్ని అనగా వ్యక్తిగత పరిశుద్ధత. ప్రతివాడు తను పరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే ఆయన శిరస్సై ఉన్నాడు. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని. వ్యక్తిగత పరిశుద్ధతే సంఘ పరిశుద్ధత. సంఘమునకు వచ్చి ప్రతివాడు కూడా పరిశుద్ధత. వ్యక్తిగత జీవితం యొక్క గురి ఏమై ఉండాలంటే పరిశుద్ధత అయి ఉండాలి. సంఘానికి వచ్చేటప్పుడు మనం పరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు నీ ప్రవర్తన విషయం జాగ్రత్తగా చూసుకో. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం గమనించారా? ఒకడు జారత్వము చేస్తే క్రీస్తు అవయవాలు తీసుకొని వేసే యొక్క అవయవాలుగా అప్పగించుచున్నాడు అని పౌలు గారు వాపోతున్నాడు. మీరు దేవుని ఆలయం అనియు దేవుని ఆత్మ అందులో నివాసము చేయుచున్నదని మీరు ఎరగరా? ఎవరైనా దేవుడాలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. ఇప్పుడు దేవుని అవయవాలు నీతికి సాధనాలుగా అప్పగించబడిన ఈ అవయవాలు తీసుకెళ్ళి వేసికి అప్పగిస్తావా? పాపం చేస్తావా? లేదు. నువ్వు యెజెబెలు నుండనిస్తున్నావని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అవును కదా? వాక్యానుసారంగా మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. అవును కదా? ముందు మనల్ని మనం సరిచేసుకుందాం. లేదా నీ తప్పు నీకు జ్ఞాపకం వస్తుంటే ఒప్పుకుందాం. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. మన అవయవాలు నీతికి సాధనాలుగా అప్పగించాలి. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, సంఘం ఎంత పవిత్రంగా ఉండాలో. యెజెబెలును ఉండనిస్తున్నావా? పాపం చేయటం వాడుకైందా? లేదు. ఆ పాపాన్ని ఒప్పుకో. ప్రభు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, ప్రభు ఆ తప్పును ఎత్తిపట్టాడు, చూపిస్తున్నాడు, సరిచేసుకోమన్నాడు, విడిచిపెట్టమన్నాడు.
మారు మనసు 21వ వచనం. ప్రభు గద్దింపు సమయం ఇస్తున్నాడు. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితను కానీ అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. చూసారా, సమయం ఇచ్చాడు. నువ్వు ఇంకా సమయం కావాలంటున్నావా? అతిక్రమంలో దాచిపెడుతున్నావా? వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు. ఇంకా నాకు సరైన సమయం రాలేదు, ఇంకా నాకు సమయం కావాలి, ఇంకా నేను సరి చేసుకోవాల్సింది చాలా ఉందని దాటవేస్తున్నావా? వాక్యానుసారంగా జీవించడం మానేస్తున్నావా? ఆలోచించండి. దేవుడు హెచ్చరిస్తున్నాడు, నిన్ను సరిచేస్తూ ఉన్నాడు, బుద్ధి చెప్తూ ఉన్నాడు. ఆలోచించండి, విడిచిపెట్టండి. అతిక్రమములు ఏవైతే గుర్తొస్తున్నాయో, సరి చేసుకోవాల్సిన పాపాలు ఏవైతే గుర్తొస్తున్నాయో, ప్రభు సమయం ఇచ్చాడు. మారు మనసు పొందండి అంటున్నాడు. దేవుడు అంటున్నాడు జారత్వమును విడిచిపెట్టమని సమయం ఇచ్చితని కానీ అన్నాడు. ఇప్పుడు బహుశా నీకు సమయం ఇచ్చాడేమో, సరి చేసుకుంటే మంచిది కదా. హోషే గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనములో, తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాకపోవుదురు, వారిలో వ్యభిచార మనసుండుట వలన వారు యెహోవాను ఎరగకయుందురు. అలా ఏమన్నా ఉన్నారా? వారిలో వ్యభిచారపు మనసుండుట వలన. ఇదే హోషే గ్రంథంలో 5వ అధ్యాయం 12వ వచనంలో, నేటి దినాల్లో చాలా మంది దేవుని కవితలే జీవించున్నారు, వారిలో ఉన్న వ్యభిచార మనసు దారి తప్పిస్తుంది. 5వ అధ్యాయం 12వ వచనంలో. అవును కదా, అందుకే వారంట దేవుని ఎరగకుందురు. పాపము వారి జీవితాన్ని పాడు చేసినప్పుడు వారు ఎరగకుండా ఉన్నారు అని యెషయా భక్తుడు రాస్తున్న 43వ అధ్యాయం 23వ వచనము, తమ దోషముల చేత దేవుని విసికించారు, ఆయాస పెట్టారు, అందుకే శిక్ష వారి మీదకి వచ్చింది. హెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయం 41వ వచనంలో, విస్తారమైన పాపమును బట్టి చూడండి, మంచము పట్టక తప్పదు. ఒకనప్పుడు హాయిగా పడుకుంది, ఇప్పుడు శిక్ష అనుభవిస్తుంది. అంతే కదా. విచార మనసు, దేవుని ఎరగని మనసు. ఇంకా లోబడకపోతే దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు మారకపోతే ఎలాగా? ఒకనప్పుడు హాయిని అనుభవించావు, దేవుడు సమయం ఇచ్చాడు. ఆ యొక్క జారత్వం విడిచిపెట్టి ప్రభు వైపు తిరుగు. లేకపోతే ప్రభు ఏమంటున్నాడు తెలుసా? చూడండి, ప్రభు మాట్లాడుతున్న మాటలో, మారు మనసు పొందుటకు నేను దాని సమయం ఇచ్చేదని కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనస్సు పొందనలదు. ఇదిగో నేను దాన్ని మంచము పట్టించి, ఇప్పుడు మంచం పట్టిస్తాడు. ప్రాణం పోయే స్థితి రావచ్చు, బలహీనుడు అయిపోతావు, లేవలేని స్థితి అవ్వచ్చు. దానితో కూడా విభచరించు వారిని దాని క్రియల విషయమై మారు మనసు పొందితే కానీ వారిని శ్రమల పాలు చేతును అంటున్నాడు. గమనించారా? నేను నీకు శిక్ష విధిస్తాను, జాగ్రత్త, మంచం పట్టిస్తాను అన్నాడు. ఆలోచించండి, ప్రభు మాట్లాడుతున్నాడు. తట్టుకోగలవు ఆ శిక్షని. అందుకే సమయం ఇచ్చినప్పుడు మారడం మంచిది కదా. ఆయన సమయం ఇచ్చినప్పుడు మన జీవితాన్ని సరిచేసుకోవడం మంచిది కదా. హెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనములో, నేను నీకు శిక్ష విధించబోయే కాలం వలన ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా? సహించునంత బలం నీకుంటుందా? నేను శిక్ష విధిస్తే నువ్వు సహిస్తావా? ఓర్చుకునే బలం నీకుంటుందా అని హోషే గ్రంథంలో 7వ అధ్యాయం 14వ వచనములో, కావున మంచము పట్టక వారు కేకలు వేయుదురు, శయ్యల మీద పరుండి కేకలు వేయుదురు. మంచం పట్టాక కేకలు వేస్తావా? మంచం పట్టకముందే, మంచములోనికి వెళ్ళకముందే నీ పాపాలు ఒప్పుకోవడం మంచిది అని జ్ఞాపకం చేస్తున్నాను ఇక్కడ. చూసారా? లేకపోతే దాని పిల్లలను నిశ్చయముగా చంపుదును, తీవ్రత పిల్లల మీదకి వస్తుంది. చూసారా? నిశ్చయముగా నువ్వు మారు మనసు పొందితే సరే, నీ పిల్లలు ఎందుకు శాపగ్రస్తులు అవ్వాలి? నీ దోషము నీ పిల్లల మీదకి ఎందుకు రావాలో ఆలోచించండి. దేవుడు అంటున్నాడు, అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించేవాడు నేనేనని సంఘములన్నీ తెలుసుకొనును అంటున్నాడు. ఏంటంటే ఆయన అంతరింద్రియములను హృదయములను పరీక్షించేవాడు. మనుషుడు పై విషయాలను చూస్తాడు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం, హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా అంటున్నాడు. 7వ కీర్తన 9వ చరణం. ఏంటంటే ఆయన హృదయమును అంతరంగములను అంతరింద్రియం పరిశీలించువాడు. 26వ కీర్తన 2వ చరణములో, నా అంతరింద్రియములు నా హృదయములను పరిశోధించుము అంటున్నాడు. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనంలో, సైన్యములకు అధిపతి యెహోవా నీతిమంతులను పరిశీలించువాడవు నీవే, అంతరింద్రియములను హృదయములను చూచువాడవు నీవే అంటున్నాడు. ఆలోచించండి. కాబట్టి ఆయన అంతరింద్రియములను, ఆయన హృదయములను ఆయన పరీక్షించు దేవుడు. ఆయన చూడండి, వాక్యభాగంలో దేవుడు ఎంత చక్కగా రాస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, మనం మారవలసిన ఆవశ్యకతను, మారు మనసు పొందవలసిన ఆవశ్యకతను ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. చూసారా? అయితే నువ్వు మారు మనసు పొందితే,
నువ్వు రక్షణ పొందితే, దేవుని వైపు తిరిగితే, అనగా నువ్వు పడిన స్థితి నుండి లేవనెత్తబడితే, నిన్ను నువ్వు పరీక్షించుకొని దోషములు దాచక ఒప్పుకొని విడిచిపెడితే నువ్వు కనికరం పొందుతావు అంటున్నాడు. నేను వచ్చినప్పుడు మీలో ప్రతివానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. వస్తాడు ఆయన ప్రతిఫలం ఇవ్వక మానడు. అయితే తుయతైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులు ఎరుమని చెప్పుకుని వారందరితో నేను చెప్పున్నదేమనగా, ఎవరైతే తుయతైరలో ఉన్నారో వీటిల్లో ఏకీభవించక, సాతాను బోధలో ఏకీభవించక, యెజెబెలు బోధను మీరు సహించక త్రోసివేసినప్పుడు మీ పైన ఏ భారం పెట్టను అంటున్నాడు. మీరు అలా చేస్తే మీ పైన ఏ భారం పెట్టను. వాక్యానుసారంగా నడవండి, వాక్యానుసారంగా జీవించండి. నేను వచ్చినప్పుడు ఎవని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తాను. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకున్నాడు. నేను వచ్చు వరకు దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి. నువ్వు కలిగి ఉన్నది, దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడు, మనకిచ్చిన రక్షణ గట్టిగా పట్టుకోండి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించచ్చు. అవును కదా, భూమి మీదను పరలోకమందు సర్వాధికారము నాకు ఇవ్వబడింది. ఆయన పిల్లలుగా సింహాసనం మీద మనం కూర్చుంటాం, ఆయనతో పాటు ఏలతాం. అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువారికి జనుల మీద అధికారం ఇచ్చి మనం అధికారులం అవుతాం అంటున్నాడు. అతడు ఇనుపదండముతో వారిని ఏరును, వారు కుమ్మరి వారిగా పాత్రలు పాల్గొట్టబడదురు. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను అంటున్నాడు. గమనించండి, ఇక్కడ వాక్య భాగంలో అధికారాన్ని ఇస్తాను అంటున్నాడు. ఆయన అధికారాన్ని ఆలోచించండి. ఆయన అధికారమును ఇచ్చేవాడిగా కనిపిస్తూ ఉన్నాడు. 25వ వచనం, నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకున్నాము. నేను వచ్చు వరకు, చూడండి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన వస్తాడు. నేను వచ్చు వరకు ఆలస్యం చేయకుండా వస్తాడు. ఆయన తప్పక వస్తాడు. ఆయన ఏ రీతిగా వెళ్ళాడో ఆయన తిరిగి వస్తాడు. ఆయన వచ్చు వరకు అంటున్నాడు, మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొనుడి. ఏం కలిగి ఉన్నావు? 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 2వ వచనంలో ఆ సువార్త గట్టిగా పట్టుకో. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో నీ మొదటి విశ్వాసం గట్టిగా పట్టుకో. తీతు పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, 2 తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, నీ విశ్వాస వాక్యాన్ని గట్టిగా పట్టుకో. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం, హెబ్రీ పత్రిక 10:23, ధైర్యము వలన నిరీక్షణ గట్టిగా పట్టుకో. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, మనము ఒప్పుకొనిన దాన్ని గట్టిగా పట్టుకో. నీ రక్షణను నువ్వు గట్టిగా పట్టుకో. అవును కదా, నేను వచ్చు వరకు ప్రభు చెప్పిన మాట చూడండి. ఇవన్నీ మనం గట్టిగా పట్టుకోవాల్సిన వారమై ఉన్నాం. జయించువానికి గల ప్రతిఫలాన్ని గురించి చెప్తున్నాడు. ఈ జయించువానికి కలిగిన ప్రతిఫలం గురించి 26వ వచనంలో, నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను అంటున్నాడు. అతడు ఇనుపదండముతో వారిని ఏరును, వారు కుమ్మరి వాని పాత్ర వల్ల పగలగొట్టబడుదురు అన్నారు. గమనించారా? నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించువానికి అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయుడని ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ జనుల మీద అధికారం ఇస్తాను అంటున్నాడు. ఇనుపదండముతో ఏలే అధికారాన్ని ఇస్తానంటున్నాడు. కుమ్మరి వాని పాత్ర వలె పగలగొట్టబడుదురు అని అతనికి వేకు చొక్కి ఇచ్చేదను అంటున్నాడు. ఏమిటి ఇవన్నీ? ఆలోచించండి. క్లుప్తంగా కొన్ని మాటలు చెప్తాను. దేవుని బిడ్డలు ఆయన యందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన ఆజ్ఞలను నెరవేర్చవలసిన వారు అయి ఉన్నారు. ఆయన ఆజ్ఞానుసారంగా నడవాలి. ప్రభు ఆఖరి ఆజ్ఞ ఏమంటున్నాడు? నేను మీకు ఏ సంగతులు బోధించానో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి అంటున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం, కొండ మీద ప్రసంగంలో కూడా మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు కొండ మీద ప్రసంగం చివరి భాగంలో కూడా ఈ నా మాటలు వినుము వాటి చొప్పున చేయు ప్రతివాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో అని రాయబడి ఉంది. కాబట్టి మనం సంపూర్ణంగా దేవుని మాటలను గైకొనాలి. అలాంటి వారికి దేవుడు శ్రేష్టమైన దీవెనలు ఇస్తానంటున్నాడు. కాబట్టి జనుల మీద అధికారం ఇచ్చేదను అంటున్నాడు. పరలోకమందును భూమి మీదను సర్వాధికారం పొందిన ప్రభువారు అంటున్నాడు. జనుల మీద అధికారం ఇచ్చేదను అని అంటున్నాడు. కీర్తనకారుడు రాస్తున్న 2వ కీర్తన 9వ చరణంలో ప్రభు ఈ అధికారాన్ని పొందినట్టు ప్రవచనం చూస్తున్నాం. ప్రభుతో సమాన హక్కు గలవారై, చూడండి ప్రభు ఆయనతో పాటు ఏలతారు అన్నట్టు సమాన హక్కు కలిగిన వారై 3 విధములైన వారి మీద సంఘమునకు ఆయన అధికారం ఇచ్చాడు. 3 అధికారాలు, శ్రేష్టమైన అధికారాలు, 3 విధములైన వారి మీద అధికారం. మొట్టమొదట ఇజ్రాయేల్ మీద అధికారం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వచనం, ఇజ్రాయేల్ మీద అధికారం. వారు త్రోసివేశారు, అన్యులైన మనకి
ఆ రక్షణ దొరికింది. 2, సర్వలోకమును పరిపాలించు అధికారం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. ఇక 3వ అధికారం, దేవదూతలకు న్యాయ తీర్పు తీర్చు అధికారం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. ఇజ్రాయేలు మీద సర్వలోకమును పరిపాలించు అధికారం. 3, దేవదూతలకు న్యాయ తీర్పు తీర్చు అధికారం. జనుల మీద అధికారం ఇస్తానన్నాడు. ఆ తర్వాత మరొక శ్రేష్టమైన మనకి ఆశ్చర్యం కలిగిస్తున్న మాట ఏమిటి అంటే, ఇక్కడ అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. ఏమిటి వేకువ చుక్క? ఇది యేసుక్రీస్తు ప్రభువును గురించిన మాట. వేకువ చుక్క. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలో బిలాము ప్రవచనంలో చూశాడు. ఆ బిలాము ఆ ప్రవక్త ప్రవచనంలో చూచి యాకోబు నుండి నక్షత్రము ఉదయించునని క్రీస్తు ప్రభువును గురించిన దర్శనాన్ని చూశాడు. ఆయన యాకోబులో నుండి నక్షత్రం ఉదయించును. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 6వ వచనంలో ప్రభుతో కూడా శ్రమ అనుభవించిన వారికి ప్రభుతో కూడా మహిమ అనుగ్రహించబడుతుంది. బిలాము ఈ నక్షత్రము నుండి దూరము నుండి దర్శించాడు. అయితే మనం ఆయనతో కూడా పరిపాలించు సమయంలో మనకు ఆయన దగ్గర అవుతాడు. ఆయన క్రీస్తు ప్రభువారు. ఆయన మనకు అనుగ్రహించబడతాడు. ఇది అర్థమైంది కదా. ఆయన దూరం నుండి చూశాడు బిలాము. అయితే నేటి కాలంలో ఆయన మనకు అనుగ్రహించబడ్డాడు. వేకువ చుక్క యేసుక్రీస్తు ప్రభువారు. నిజంగా ఎంత గొప్ప ఆధిక్యత చూసారా. తుయతైరా ఈ సంఘానికి దేవుడిచ్చిన ఆధిక్యతలు మళ్ళీ ధ్యానించండి. ఈ శ్రేష్టమైన వాక్య భాగం నీ కొరకు నా కొరకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి ఆయన సమస్తము తెలుసు. ఆయన కనులకు మరుగైంది ఏది కూడా లేదు. నీ క్రియలు తెలుసు అంటున్నాడు. నీ ప్రేమ తెలుసు అంటున్నాడు. నీ విశ్వాసము తెలుసు అంటున్నాడు. నీ పరిచర్య తెలుసు. నీ సహనం తెలుసు. అయితే మొదటి క్రియ కన్నా నీ కడపటి క్రియలు మరింత ఎక్కువైనవి. దాన్ని కొనసాగించవలసింది కదా. ఎందుకు యెజెబెలు అన్న ప్రవక్తిని ఉండనివ్వచ్చా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు మనతో. భక్తి జీవితంలో కొనసాగుతూ, విశ్వాస జీవితంలో కొనసాగుతూ, ఓర్పుతో క్రియలు కొనసాగుతూ, మధ్యలో ఎందుకు లోకాచారాలు, లోకాన్ని తీసుకొచ్చి సంఘంలో పెట్టుకున్నావు, అనగా నీ హృదయంలో పెట్టుకున్నావు అన్యాచారాలు, అన్య పద్ధతులు, ఈ లోక మర్యాద ఎందుకు తీసుకొచ్చి పెట్టుకున్నావు? ఎందుకు కలుషితమైపోయావు? భక్తి జీవితం నుండి పక్కకు పోయావు. మార్గంలోకి వచ్చాయి. తిరిగిరా. మారు మనసు పొందడానికి అవకాశం. ఒకవేళ పొందితే సరే నిన్ను మంచం పట్టిస్తానన్నాడు. నువ్వు మంచం పడితే నీ పరిస్థితి ఏంటి ఆలోచించడం. అందుకే దేవుడు మీకు అనుకూలమైన సమయాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చాడు. లోబడదాం. దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన నా తండ్రి వల్ల అధికారం పొందినట్టు నీకు అధికారం ఇస్తాను అంటున్నాడు. అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చెయ్యని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. నీకు అధికారం ఇస్తాను, వేకువ చుక్కను నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నప్పుడు ఈ వేకువ చుక్క క్రీస్తు ప్రభువారే. దేవుడి వాక్యమును మన కొరకు ఆస్వాదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల స్తోత్రాలు. తుయతైరా సంఘ ధ్యానాలు ప్రభు, సంఘమును గురించి మీరు రాసిన ఆ లేఖలో ఎన్నో విషయాలు నాయన నేటి దినాన మేము నేర్చుకున్నట్లుగా మీరు మాకు బోధించినందుకు స్తోత్రాలు. ఆ సంఘంలో ఎన్నో గొప్ప విషయాలు మీరు కనుగొన్నారు. అయితే మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు మరీ ఎక్కువైనవి అన్నారు ప్రభా. అయితే తప్పు మోపవలసి ఉన్నది అని ప్రవక్తినను చెప్పుకున్న యెజెబెలు దుర్మార్గురాలైన స్త్రీని జారత్వం చేయుటకు వాడుక విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినున్నట్లుగా సేవకులకు బోధించి దారి తప్పించిన ఆ స్త్రీని ఎందుకు ఉండనిచ్చావని మీరు గద్దించారు. మేమైతే ప్రభా భక్తి గలని జీవితంలో, విశ్వాస జీవితంలో కొనసాగుతూ ప్రభా లోకాన్ని తీసుకొచ్చి మా సంఘాల్లో పెట్టేసుకున్నాం, హృదయాల్లో పెట్టేసుకున్నాం. లోకాచారాలు, లోక పద్ధతులు, సాంప్రదాయాలు, అన్యజనుల ఆచారాలు మేము ఇంకా అనుసరిస్తున్నాం. నేను ఈ దినాన ఒక హెచ్చరిక చేశారు. మమ్మల్ని మేము పరీక్షించుకుని వాటన్నిటిని విడిచిపెట్టి ప్రభా ఒప్పుకుని కనికరం పొందడానికి సహాయం చేయండి. మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానం మా కొరకి స్తోత్రాలు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి. ఇంకా రక్షణ పొందవలసిన వారు ఎవరైనా ఉంటే ప్రభా రక్షణలోకి నడిపించండి. రక్షణ పొంది జారిపోయిన వారు ఉంటే లేవనెత్తండి ప్రభా. విశ్వాస జీవితంలో కొనసాగుతున్న వారిని మరింతగా మీకు దగ్గరగా ప్రభా మీ మార్గంలో, సత్య మార్గంలో నడుచున్నట్లుగా ఈ గద్దింపులు స్వీకరించి ప్రభా విశ్వాస జీవితంలో ముందుకు సాగే కృపా యోగ్యత దయచేయండి. ఘనమైన మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. మాకు ఇచ్చిన ఈ సందేశాన్ని బట్టి స్తోత్రాలు. ఘనమైన మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం. మా స్తుతులు అందుకొనండి. అత్యున్నతంగా మీ నామాన్ని హెచ్చించుకున్నాం. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, కాపుదల, నడిపింపు మనందరికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ.